ఇది ఇగో చలో మహబూబ్ నగర్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇదట రైతు పండుగనట. ఎవరి పండుగ? రైతు పండుగనా? రైతు దినమా? దినం పెడుతురు మీరు, రైతులకి దినాలు పెడుతురు, రైతులకి దినవారం చేస్తూ ఉన్నారు మీరు. బొంద పెట్టేసిరు ఆల్రెడీ, ఇప్పుడు దినవారం చేయడానికి పండుగని పెట్టిరు. ఈ పండుగ ఎవరి పండుగ? అసలు ఎవరికి అక్కడికి వచ్చింది పండుగ? ఇగో 2 లక్షల రుణమాఫీ ఇంతమంది రైతులకు చేసినామంటారు. మరి చెయ్యని రైతుల లెక్కేం లేదా? పత్రం ఏం లేదా? ఇక సన్నాలకు 500 రూపాయల బోనస్. ఈ సన్నాలకు, ఈ సన్నాసులకి నేనేం అడుగుతా ఉన్నా, ఈ సన్నాలకని చెప్పిన సన్నాసులకి తెలివి ఉండే పెట్టిరా అన్నాడు మేనిఫెస్టోలో అని అడుగుతా ఉన్నాడు. తెలివి ఉండే పెట్టిరా మరి మేనిఫెస్టోలో? ఎట్లా పెట్టిండు అన్నాడు. ఇక్కడ వ్యవసాయానికి ఉచిత విద్యుత్కి ఇన్ని కోట్లు ఇస్తా ఉన్నామని చెప్తూ, ధాన్యం కొనుగోళ్లకు ఇన్ని కోట్లు అని చెప్పి, వరదల వల్ల పంట నష్టానికి ఆర్థిక సాయం ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిండట. ఎవరికైనా వచ్చిందా? ఒక్కరు లైవ్లో ఇంతమంది చూస్తున్నారు, వేలాది మంది రైతులు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిన ఒక్క రైతు మెసేజ్ పెట్టండి అన్న. సింగిల్ రైతు మెసేజ్ పెట్టండి, మాకు పంట నష్టం అయిపోతే ఎకరానికి 10,000 రూపాయలు మాకు చెక్ ఇచ్చిపోయారని చెప్పి ఒక్క రైతు చెప్పండి. పెట్టుబడి సాయం కింద 7,625 కోట్లు ఇచ్చిండ్రా? ఇస్తారా? లేకపోతే ఆలోచన చేస్తుర్రా? మరి ఇక్కడ ఎందుకు పెట్టుకోరు? ఇక్కడ చూడండి, ఇక మొత్తం ఇక బీమా ఎంత ఇచ్చినాం, సబ్సిడీ ఎంత అయింది, మార్క్ఫెడ్ ద్వారా ఎన్ని కోట్లు, హార్టికల్చర్ ఆయిల్ ఫామ్కి ఎన్ని కోట్లు, అట్లే నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎన్ని కోట్లు, మొత్తం అకాల వర్షంగా నష్టపోయిన రైతులకి 95 కోట్లు ఇచ్చిరట. మరి ఎవరి జేబులకు పోయినాయి, ఏ రైతుకు అందినాయి? ఒకసారి ఒక్క రైతు మెసేజ్ పెట్టండి. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డులలో 181 కోట్లట అభివృద్ధి పనులతో నిర్మాణం చేపట్టిరట. వీళ్ళు చెప్పడానికి ఇదట రైతు పండగనట. ఈ పెద్ద రైతు అంటే దివానా రైతు. ఈ దివానా ఆ దివానా, ఆడొక దివానా ఉన్నాడు ఆ కొనకు, అటో దివానా ఇటో దివానా, నడుమిట్లా ఇది ఏ వాన ఉన్నో నాకు తెలియదు. ఇక ఆ 2 దివానాల మధ్య ఇంకో వాన ఉన్నది. వీళ్ళు దివానాగాలమా అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోరు. ఇవాళతో డిసైడ్ అయిపోయింది వీళ్ళు రేపటి నుంచి దివానాగాళ్ళు. ఎప్పుడు ఒకవేళ ఈరోజు కనుక ముఖ్యమంత్రి మిగిలిన 4 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ఎట్లయితే నిన్న మొన్న మాట ఇచ్చిండ్రో, ఆ 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి ఆ రుణమాఫీ కంప్లీట్ చేయాల్సిందే. దీంతోపాటు రైతు బంధు ఎప్పుడేస్తారో ఇవాళ క్లారిటీ ఇవ్వాల్సిందే. వేయకపోతే మీ కథ ఏమవుతుందో ఒకసారి చూసుకోరు. ఇక మీరు డిసైడ్ అయిపోరు. ఇక ఈ దివానాగాల భర్తం ఎట్లా పడ్డా పడతారు ప్రజలు. ఎవడు ఊరుకోడు. మీరు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఇది అవసరమే లేదు కానీ మేమే వేస్తున్నాం. ఏం బిచ్చమేస్తున్నారు రాబాయ్ మీరు? ఎవరికి బిచ్చమేస్తున్నారు మీరు? నాకు అర్థమైతలేదు. అసలు ఎవని పైసా, ఎవని సొమ్ము, ఏం పంచుతుర్రు, ఏం లెక్క, ఏది కథ ఇదంతా? అయితే వాళ్ళు అన్నటువంటి మాటల్ని మనము కోట్ చేసి కనుక ఇలా కౌంటర్ ఇవ్వకపోతే రైతుల నుంచి స్పందన లేదు. నిజంగానే రైతులు కరెక్టే అనుకుంటుర్రు కాబట్టే ఇది ఇవ్వకుండా నడుస్తుందని డిసైడ్ అయిపోతారు. అందుకే ఒక్కసారి ఖచ్చితంగా మంత్రికి అది అంటాల్సిందే, దాని సురుకు తెలవాల్సిందే. దాని సురుకు జరంతా అంటియకపోతేలే ఇది బరాబరేమో రైతులంతా గిట్లే ఉన్నారేమో అనుకో. నేను ఇంతకంటే ఇంకా మర్చిపోతా కూడా చెప్పుర్రు. నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఖాళీ వరే వండిస్తుర్రా, వాళ్ళకి బోనస్ ఇస్తే మరి అందరికీ ఇచ్చినట్ట, మరి మీకు జీతాలు ఎందుకని అడుగుతా ఉన్నాను నేను. మీరు పని చేయనప్పుడు, మీకు అవసరం లేనప్పుడు మీరు కూడా సపరేట్గా ఇళ్ళలో వండుకోరి.